నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్కారమ్మా, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, లగ్నాన్ని బట్టి ఆ జాతకులు ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా అక్యురేట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా అవును. వస్తుంది. లగ్నం అనేది తెలుసుకోవాలి. ఇప్పటికీ చాలా మంది మనం చాలా సార్లు చెప్పుకున్నాం వాట్ ఈజ్ లగ్నం, ఎలా చూసుకుంటారు అసలు. ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ లగ్నం ఇది అని మెన్షన్ చేస్తారు. ఒకవేళ పర్ఫెక్ట్ టైం తెలిస్తే కనుక, పుట్టిన టైం తెలిస్తే అవును. కనుక లగ్నం అనేది తెలుసుకోవాలి. సో తెలుసుకునే ప్రయత్నం చేయండి. లగ్నాల వారీగా కూడా చాలా బ్యూటిఫుల్ గా మీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తులా లగ్నం దగ్గర ఉన్నాం. తులా లగ్న జాతకులు ఎలా ఉంటారండి? డెఫినెట్ గా అమ్మా, తులా లగ్నం అంటే చాలా మంచి వాళ్ళు, చాలా అమాయకులు అండి. హ్మ్. తెలివైన వాడు అనుకుంటూ పాపం అమాయకంగా బోల్తా పడ్డంలో వీళ్ళే మొదలుంటారు. మేము మహా తెలివైన వాళ్ళమే అని అనుకుంటారు పాపం, అయ్యో! కానీ చాలా అమాయకులు హ్మ్. అది. ఏ విషయాన్నైనా తొందరగా నమ్మడము, దాని మీద చెప్పేటప్పుడు మాత్రం మేము అంత తొందరగా ఏది నమ్మం. మేము ప్రతి విషయాన్ని అనాలిసిస్ బాగా చేస్తాం. ఈ విషయం ఎందుకు ఇలా జరిగిందో కూడా మాకు తెలుసు అని అంత ఉపోద్ఘాతాలు బాగా ఇస్తారు. కానీ వాళ్ళు పడేది బోల్తా, మాయలో పడిపోతూ ఉంటారు. ఏ విషయమైనా సరే. ఒకసారి పడితే ఎవరన్నా అయ్యో! మళ్ళీ పడకూడదు అనుకుంటారు. వీళ్ళు అలా కాదు పాపం. రిపీటెడ్ టైమ్స్ అన్నమాట. ఎన్ని హ్మ్. సార్లు పడినా పాపం వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ ఆ హ్మ్. విషయాన్ని. హ్మ్. మళ్ళీ వాళ్ళొచ్చి మాట్లాడితే అవును కరెక్టే. ఇది వాళ్ళకి వీళ్ళకి సంబంధించింది కాదు, నాదే తప్పు అని మళ్ళీ రివర్స్ వీళ్ళే రియలైజ్ అయిపోయి మళ్ళీ వీళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా మంచి వాళ్ళే, అమాయకులే అయితే. అమాయకులు వీళ్ళు. కానీ బయటికి మాత్రం అమాయకులా కనిపించరు. చాలా తెలివైన వాళ్ళలాగా, చాలా విషయాలు బాగా అనాలిసిస్ చేసి చెప్తారు కదా! ఏ విషయమైనా. అందువల్ల మనకి బాగా నచ్చుతారన్నమాట. ఏ మాటైనా సరే చెప్పాలి అంటే వీళ్ళు ప్రతీదీ ఒక ఒక పెద్ద లిస్ట్ తీసుకొచ్చి అనాలిసిస్ చేసి చెప్పేస్తుంటారు. హ్మ్. ఇలా ఇలా చేసొచ్చండి, ఇలా చెప్పొచ్చని. మాటలు చాలా హ్మ్. స్పీడ్‌గా ఎళ్తాయి. హ్మ్. పనులు చాలా స్లోగా ఎళ్తాయి. మాటలు కోటలు దాటుతాయి. ఆహా! హ్మ్. సో, మాటలు చాలా స్పీడ్ అన్నమాట. ఏ పని చేయాలంటే వీళ్ళంతే. వీళ్ళు మించిన వాళ్ళు ఎవరుంటారు. వీళ్ళలాగా ఎవరు చేయలేరు అని అనుకుంటారు. కానీ నిజంగా కష్టపడితే వీళ్ళు అలాగే కష్టపడతారు. రైట్. కానీ వీళ్ళు సరైన పార్ట్నర్స్ గాని, సరైన వాళ్ళు గాని గైడ్ చేస్తే గనుక డెఫినిట్‌గా వీళ్ళు చాలా సాధిస్తారు. హ్మ్. కానీ ఎప్పుడు ఏంటంటే దురదృష్టం ఏంటంటే వీళ్ళకి సరైన వాళ్ళు దొరకరు ఎప్పుడు కూడా. హ్మ్. హ్మ్. వీళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు. మంచి నాలెడ్జ్ ఉంటుంది. కానీ వీళ్ళని మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మోస ప్రపంచంలోనే వీళ్ళు తిరుగుతుంటారు. ఆ! ఎప్పుడు వెళ్ళినా ఎవరైనా ఒక్కరోజైనా ఒకసారికైనా మంచిగా బాగుపడతాం అనుకుంటే వీళ్ళు అలా కాదు. ప్రతిసారి వెళ్లి మా ఆ గొర్రె కసావాడిని నమ్ముతున్నట్టుగా హ్మ్. వీళ్ళెళ్లి వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. అండి. ఆ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే ఇందులో మెయిను ఆరోగ్యం విషయంలో, ఫుడ్ విషయంలో చాలా కేరింగ్ ఉండదు నాన్న. హ్మ్. ఏది వాళ్ళు పడితే అది ఏది పడితే అది తినేస్తుంటారు. తినడం, ఎలా పడితే అలాగా అడ్జస్ట్ అవ్వడము, ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ అవ్వడం, ఉండడం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు. ఒక 40 ఇయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏ పని చేయాలన్నా వాళ్ళు కొంచెం అంత ఈజీగా చేయలేరు. కష్టపడి దాన్ని ఒక మోటివేషన్ పెట్టుకొని, లేదు నాకు ఇది ఉన్నా సరే నేను చేయాలి అనే ఒక స్ట్రాంగ్‌గా స్ట్రగుల్ అవి అలా చేయాలనుకుంటే తప్ప 100% ఏది చేయలేరు. ఎందుకు అంటే రీజన్ వీళ్ళకున్న హెల్త్ ఇష్యూస్. అందులో అమ్మాయిలైతే మరీ బాగా ఇబ్బంది పడుతుంటారు అది. కానీ చాలా స్ట్రాంగ్‌గా ప్రతి విషయాన్ని కూర్చొని పని చేయగలుగుతారు వీళ్ళు. అది చేయలేమనే కాదు. మనం ఒక ప్లాన్ ఇచ్చామంటే, ఆ ప్లాన్ చక్కగా వీళ్ళు ఇది ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి అన్నీ రాసివ్వడం. యాహ్! వీళ్ళని ఎలా వాడుకోవచ్చు అంటే జనరల్‌గా హ్మ్. మంచి ఐడియాలజీగా వాడొచ్చు వాళ్ళని. హ్మ్. ప్రతి విషయాన్ని చక్కగా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, బాధ పెట్టకుండా ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఎప్పుడు కూడా. హ్మ్. సో, మనం ఒకరికి చెప్పాలనుకుంటున్నాం, ఇలా మాట్లాడాలనుకుంటున్నాం అంటే చాలామంది ఏంటంటే రైటర్స్‌గా వీళ్ళు బాగా రైట్. గుర్తింపు వస్తుంది. మంచి మంచి కథలు రాయడంలో, ఎమోషనల్‌గా రాయడంలో, వాళ్ళ బాధని ఎదుటి వాళ్ళకి కరెక్ట్‌గా అర్థమయ్యే విధంగా చేయడంలో, ఎక్స్‌ప్రెస్ చేయడంలో. ఎక్స్‌ప్రెస్ హ్మ్. చేయడంలోని 100% వీళ్ళు సాధిస్తారు. హ్మ్. హ్మ్. వీళ్ళు బాగా ఆ విషయంలో వీళ్ళు బాగా రాణించగలరు. రైట్. ఎవరైనా అలాంటి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. మగవాళ్ళైనా, హ్మ్. ఆడవాళ్ళైనా సరే హ్మ్. బాగా చక్కగా చేస్తారు. రైట్. కాకపోతే ఏంటంటే వీళ్ళకున్న మొండితనం. హ్మ్. కింద పడినా కింద పడినా మాదే హ్మ్. పై చేయి అన్నట్టు హ్మ్. వాళ్ళు ఒప్పుకోరు. హ్మ్. మీరు మోసపోయారనంటే, కాదు మేము మోసపోలేదు, అది ఒక లాస్ అంతే. అదొక రకమైన పద్ధతి. అలా అలా అయింది రైట్. అని చెప్తుంటారు. ఆ మొండితనం వల్ల, కొంచెం పంతం వల్ల కొంచెం ఇంట్లో ఇంట్లో వాళ్ళకి వీళ్ళని అర్థం చేసుకోవడంలో వెనకబడతారు. రైట్. చాలామందేంటంటే వీళ్ళు కరెక్ట్ కాదనుకోని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హ్మ్. డిస్టర్బ్ వచ్చి విడిపోవడం గాన, సింగిల్‌గా వాళ్ళు బతకడం గాన జరుగుతుంటుంది. హ్మ్. హ్మ్. ఈ తులా లగ్నం వాళ్ళకి. రైట్. అయితే ప్రత్యేకించి తులా లగ్నంలో శని ఉచ్చ పొందుతాడు.
శని గనక అక్కడ ఉంటే అసలు శని భగవానుడి యొక్క కృప ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయం. 100%. సిస్టమాటిక్ లైఫ్ అవ్వచ్చు, తీసుకెళ్లి రాజుని చేయొచ్చు, అమ్మో వాట్ నాట్ ఏదైనా చేయగలరు. అవును. మరి నిజంగానే తులా లగ్న జాతకులు ఒకవేళ వాళ్ళ లగ్నంలో శని ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తారు? 100% మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ధర్మబద్ధంగా బతకాలి. వీళ్ళు ఏ మాయకి మోసానికి వీళ్ళు చేస్తే కుదరదు. అస్సలు ఆ మామూలుగా ఉండదు టార్చర్ వీళ్ళతోటి. అది చాలా మంది చిట్ ఫండ్ బిజినెస్ పెట్టి ఒక రేంజ్ లోకి వెళ్తారు ఈ తులా లగ్నంలో శని భగవాన్ అందులో ఉంటుంటే. సో కాకపోతే అక్కడ ఎవరినైనా మోసం చేద్దాము, ఈ చిట్ ఫండ్ బిజినెస్ తీసేద్దాం అనుకుంటే మొత్తానికి వీళ్ళకే మోసం చేసేస్తారు ఆయన. సో ఆయన ఉన్నారు అంటే లగ్నంలో ఆయన అంటే ధర్మంగా బతికితే నిజంగా మీరు అన్నట్టు రాజయోగాలన్నీ ఇస్తాడు. ఆయనకి కావాల్సింది డిసిప్లిన్. అంటే ఒక మనిషిని మోసం చేయకూడదు, ఒక మనిషిని బాధ పెట్టకూడదు, ఒక మనిషితోటి ఏ విషయం ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళని ఆడుకోవాలని అనుకోకూడదు. అంటే వాళ్ళతో మనం ఒక గేమ్ ఆడదాం, సరదాగా కామెడీలు చేయడం కానీ, ఇప్పుడు సరదాగా నవ్వుకుంటున్నా కదా, సరదాగా జోవెల్గా ఉంటారు. ఇప్పుడు తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు అంటే సరదాగా మాట్లాడుతుంటారు, సరదాగా నవ్వుతూ ఇడిపిస్తుంటారు. సో ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉండదు. చాలా డిసిప్లిన్ పద్ధతిగా ఇష్టం ఉండదు. అందుకే చాలా మంది ఏంటి మా లగ్నంలో ఉన్నారు మీరు అలా చెప్తున్నారు అంటే నిజంగా రాకపోవడం కానీ మీరు ఏం చేస్తుంటారు అడుగుతారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారని తెలిస్తే 100% తెలిసిపోతుంది. సో వీళ్ళు నిజంగా లగ్నంలో శని భగవాన్ ఉంటే పద్ధతిగా పెద్దవాళ్ళలాగా గౌరవంగా మాట్లాడాలి, మాట పొదుపుగా వాడాలి, మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, జోయిల్గా అనకూడదు. ఏ మాట మాట్లాడాలన్నా పొదుపుగా చక్కగా చెప్పి ఆ హుందాగా ఉండగలిగితే బ్రహ్మాండమైన రాజయోగాలన్న. ఈ తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఎలాగంటే శని భగవాన్ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ లో వెళ్ళి సెటిల్ అయిపోతారు. అక్కడే ఇల్లు అక్కడే అన్ని కొనేస్తుంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి పెద్దవాళ్ళని చూసుకుంటారు, పేరెంట్స్ ని బాగా బాధ్యతగా చూసుకుంటారు. లగ్నంలో శని భగవాన్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ లేకపోతే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ద్వితీయంలో ఉన్నా కూడా బాగుంటుంది వీళ్ళకి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళు మార్చుకోవాలి. ఒకవేళ అలాంటి హాబీస్ ఉన్నాయనుకున్నా అన్ని మార్చి చేసుకుంటే బ్రహ్మాండంగా వీళ్ళు రాణించగలరు. ఏ రంగాల్లో ప్రత్యేకించి వీరికి బాగుంటుందండి తులా లగ్న జాతకులకి? ఏ రంగమే కలిసి వస్తున్నారు అంటే వీళ్ళు ఐడియాలజీ వీళ్ళు చాలా బాగుంటుంది కదా, వీళ్ళు ఇది చేయగలం అది చేయాలి, వాళ్ళ సుశక్తి. ఇప్పుడు నక్షత్రము మళ్ళీ రాశి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్, తర్వాత జాతకంలో జరిగే దశ, వింశోద దశ, ఈ దశలు బట్టి వీళ్ళు చేయగలను యోగాలు. ఎందుకంటే ఒక్క తులా లగ్నం సంబంధించిన యోగాలు ఉన్నాయి కదా, ఆ యోగాలు అన్ని చూసుకుంటే రాణించగలుగుతారు. ఇలా ఈ రంగంలో అని చెప్పట్లేదు కానీ రచయితలుగా బ్రహ్మాండంగా రాణిస్తారు. సినిమా ఫీల్డ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్. అంటే ఇది మీరు చాలా మంది జాతకుల్ని చూసి ఇది లైవ్ ఎక్స్పీరియన్స్, బుక్ నాలెడ్జ్ తో పాటు లైవ్ లో చూసిన తర్వాత మీరు చెప్తున్నటువంటి విశేషాలు కాబట్టి డెఫినెట్ గా దానికి యాక్యురసీ ఉంది. సో తులా లగ్న జాతకులు అద్భుతమైనటువంటి జాతకులుగానే కన్సిడర్ చేస్తారు. 100%. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పద్ధతులు బట్టి మనం తీయాలి. ఇప్పుడు బుక్ లో అయితే అదే ఉంటుంది. తులా అంటే ఏంటి, న్యాయం, ధర్మం, త్రాసు, జాతకం చూపించుకొని ఒకవేళ అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సాల్వ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ వృశ్చిక లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.